హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసేసి చేపల గ్రేవీ కర్రీ. చింతపండు పులుసు లేకుండా చేస్తున్నాను, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు తినలేరు కదా, వాళ్ళ కోసం స్పెషల్గా చేసింది. అండ్ ఇవి ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్గా దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకుని మిక్సీ జార్లోకి టమాటాలు, కాజులు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక చేపల ముక్కలను కడిగి నీట్గా పసుపు హాఫ్ స్పూన్ అంత వేసుకొని, స్పూన్ అంత సాల్ట్, 2 స్పూన్లు కారం వేసుకొని, స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చక్కగా ఇలాగా ముక్కలకు పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 1-2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయింది కదా, దీనికి సరిపడా ఆయిల్ పోసుకుందాం. 5-6 స్పూన్లంత ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు కట్ చేశాను, అవి వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ రాగానే మనం సిమ్లో పెట్టేసుకొని, ఇప్పుడు కలర్ వచ్చేసినాయి కదా, దీంట్లోకి ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి పచ్చి వేసాను టమాటాలు, కాజులు. సో ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 to 15 మినిట్స్ పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి బాగా. చూస్తారు కదా, ఇలాగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయేలాగా చక్కగా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేలాగా వేయించుకోవాలి. కొంచెం ఉడుకుతూ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేపల ముక్కలు చూసారు కదా, ఇలాగా సపరేట్ అయ్యే ముందు సిమ్లో పెట్టాలి, అడుగంటకుండా ఉండేలాగా చూసుకొని. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేపల ముక్కల్ని నిదానంగా ముక్కెరగకుండా చిన్నగా వేసుకోవాలి. ఈ చేపలు చింతపండు లేకుండా చేసినాక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు తినొచ్చు. అండ్ దీంట్లో విటమిన్ డి, B2 విటమిన్స్ కూడా ఉంటాయి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డి విటమిన్ ఎఫిషియన్సీ ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. మజిల్ బిల్డ్ అవుతుంది కూడా. దీంట్లోకి 2 గ్లాసులంత వాటర్ నేను ఆల్రెడీ కారం అయ్యింది కదా, దాంట్లోకి పోసుకున్నాను. 2 గ్లాసులంత వాటర్ ఎసరు సరిపడేలాగా పోసుకోండి. మజిల్ కూడా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు పచ్చిగానే ఉన్నాయి కాబట్టి చేపలు మనం గంటితో కలుపుకోవచ్చు. ఉడికేటప్పుడు గంటి పెట్టి కలపకూడదు, ముక్కలు ఇరిగిపోతాయి. సో ఇప్పుడే మొత్తం సర్దేసేసి పెట్టుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుందాము. ఉడుకుతుంది చూసారు కదా. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఇలాగా ఊపుకుంటూ కలుపుకోవాలి, గంటి పెట్టి కలుపుకోకూడదు, ముక్కలు ఇరిగిపోతాయి గంటి పెట్టి కలిపితే. చేపల్లో కాల్షియం కూడా ఉంటుంది. మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు, జాయింట్ పెయిన్స్ వస్తాయి కదా, వాళ్ళకి కూర పెట్టండి, చాలా బెనిఫిట్స్ అవుతుంది. అండ్ చింతపండు లేకుండా చేస్తున్నాం కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ దీంట్లోకి ఇప్పుడు నేను స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్నాను. చక్కగా దగ్గర పడేలాగా ఉడికించుకుందాం. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూనే ఒక 10 మినిట్స్ ఉంచుకుందాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దింపుకునే ముందు కొత్తిమీర ఇలాగా వేసుకుందాం.
కొత్తిమీర కూడా వేసేసుకున్నాక 1 నిమిషం అలా ఉంచండి. ఎందుకంటే ఇలా కలుపుకుంటాం కదా ఇప్పుడు మనం కొత్తిమీర, అది లోనికి వెళ్ళిపోతుంది. పచ్చిగా కూడా వండుకోకుండా మనం కొత్తిమీర కూడా పులుసులోకి కలిసిపోయి చక్కగా ఉడికినట్టుగా ఇది పచ్చిలాగా ఉండదు. చక్కగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచండి. దగ్గరగా పడినాక మనం స్టవ్ ఆన్ చేసేసేసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారినాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చేప ముక్క ఇరుక్కోకుండా గ్రేవీగా రెడీ అయింది. దీంతో ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. అంతే, ఎంతో టేస్టీగా, సింపుల్గా, హెల్తీగా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేపల గ్రేవీ కర్రీ చేయండి, చింతపండు పులుసు లేకుండా. ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు కూడా ఇది తినొచ్చు. వాళ్ళకి చాలా బాగుంటుంది, డైజెషన్ కూడా బాగుంటుంది. అండ్ దీంట్లో కాల్షియము, డి విటమిన్, బి విటమిన్ ఉండటం వల్ల కాళ్ళ నొప్పులతో కానీ కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కంటికి కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.